గాయత్రి నగర్లోని సాయి మెహతాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ అందరి పండుగని వక్తలు ఈ సందర్భంగా తెలిపారు. అన్ని మతాలు మంచి మార్గంలో నడవమనే బోధిస్తాయని అన్నారు. ప్రపంచానికి ప్రేమను పంచిన యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య అభ్యసించాలని వారు ఆకాంక్షించారు. గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ప్రాంగణాన్ని రంగురంగుల బెలూన్లతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు విద్యావేత్తలు విచ్చేశారు. 38 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కెమిస్ట్రీ లెక్చరర్ డాక్టర్ ఐవి రావు, గుంటూరు వివిఐటి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ జాన్, డాక్టర్ రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పొట్టి శ్రీరాములు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సంతానం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్టాఫ్ మరియు విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ, విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఎంతో మంది విద్యార్థులను ర్యాంకర్లుగా తీర్చిదిద్దిందని కొనియాడారు. విజయవాడలోని నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా నిలుస్తూ పండుగల ఔన్నత్యాన్ని చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్టును అర్థమయ్యే రీతిలో బోధిస్తారని, వారం నిర్వహించే టెస్టులు, పోటీ పరీక్షలకు సిద్ధమవడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు తెలియజేశారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ తమకు అన్నయ్యలా తోడుగా ఉంటూ సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సాయి మేధా ఇన్స్టిట్యూషన్లో కూడా సెమీ క్రిస్మస్ని నిర్వహించడం చాలా మంచిది. సో ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడ బ్రాంచ్ బాలకృష్ణ సెలబ్రేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ విధంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం అయింది. సో క్రిస్మస్ అనేది అందరి పండుగ, దేవుడు అంటే ఒక నమ్మకం. సో ఈ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు, మతం కాదు, కులం కాదు, ఒక మార్గంగా చూస్తే ఇది మంచి మార్గం. ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ తరపున కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో జాబ్స్ కూడా ఇప్పుడు మనకి ఎన్నో కంపెనీస్ కూడా వస్తున్నాయి. వైజాగ్లో కానీ, విజయవాడ కానీ, అలాగనే కర్నూలు, నంద్యాలలో కూడా ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్కి కియో, అలాగనే గూగుల్, ఇవన్నీ కూడా మనకి రాబోయే తరానికి మీ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కంపెనీస్. వాటిల్లో కూడా మీకు మంచి జాబ్స్, మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తాయని ఆశిస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటంలోనే ఒక 50% మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మీరు ఒక 50% ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు నేను అనుకుంటున్నాను. సో సార్ చెప్పినట్టుగానే సో మీరు ఈ 6 నెలల్లో మీరు కష్టపడేది అంతా కూడా చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్యాటర్న్ చాలా ఒక ఫార్మెట్లోనూ ఒక వెల్ డిజైన్ ఫార్మెట్లో డిజైన్ చేశారు ఈ సాయి మేధా కోచింగ్ సెంటర్లో. దాన్ని మీరు అందరూ ఫాలో అయితే చాలు. మీరు ఓన్గా ప్రిపేర్ అవసరం లేదు. ఇక్కడ మెటీరియల్ కూడా అలాగే ప్రిపేర్ చేశారు. ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు ఈ మెటీరియల్ తయారు చేశారు. కాబట్టి ఈ మెటీరియల్ మీరు ఫాలో అయిపోయి ఈ క్లాసును ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎలా చదివారు, మీరు పర్సెంటేజ్ కాలేజీలో ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం ఇంపార్టెంటే కాదు. మీ ఈసెట్ ర్యాంక్ మీద చూసుకొని బట్టి మీ కాలేజ్ అలాట్మెంట్ మాత్రం అవుతాయి. దీని మాత్రం మోర్ దాన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎలా ఉన్నాయంటే మేము బాగా 97% ఉంది, పెద్ద ఏదో అది అనుకుంటున్నారు. బట్ అది కాదు. మీ ఏదైనా ఒకటే టార్గెట్. ఇప్పటిదాకా మీరు సెమిస్టర్లో చదివింది వేరు, ఈసెట్ ర్యాంక్ వేరు. సెమిస్టర్ అనేది ఓన్లీ మీ కాలేజ్ వరకే చదువుతారు. బట్ ఈసెట్ అనేది మాత్రం ఏపీ మాత్రం ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ర్యాంక్ మధ్య డిఫెండ్ అయి ఉంటుంది. ఓకేనా?